ప్రచారానికి బీజేపీ భారీగా ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గూగుల్, యూట్యూబ్ యాడ్స్ కోసం ఏకంగా 101 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ తరహా ఖర్చు చేసిన తొలి భారతీయ పార్టీగా బీజేపీ నిలిచింది. కాంగ్రెస్, డీఎంకే పార్టీలతో సహా ఐపాక్ సంస్థలు సంయుక్తంగా ఖర్చు చేసిన మొత్తంలో ఇది సమానమట. 2018 నుంచి 31 వరకు, 2024 నుంచి ఏప్రిల్ 25 వరకు మధ్య పబ్లిష్ అయిన గూగుల్ యాడ్స్లో బీజేపీ వాటా 26% ఉంది. గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని నామినేషన్పై టీడీపీ నేతలు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. నామినేషన్లో నాని తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయాన్ని నాని క్యాంప్ ఆఫీస్గా వినియోగించుకుంటున్నారని, అఫిడవిట్లో మాత్రం ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించుకోవడం లేదని పేర్కొన్నారు. నాని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని టీడీపీ నేతలు ఆర్ఓను కోరారు. కర్ణాటక బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డి నుంచి తనకు రక్షణ కల్పించాలని సిబిఐ మాజీ జేబీఎన్పీ చీఫ్ వివి లక్ష్మీనారాయణ పోలీసులను కోరారు. ఈ మేరకు ఆయన వైజాగ్ సిపి రవిశంకర్కు వినతిపత్రం సమర్పించారు. గతంలో గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసినందుకు విశాఖలో తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కాగా 2011లో అక్రమ మైనింగ్ కేసులో బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డిని లక్ష్మీనారాయణ అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. వీవీప్యాట్ల వెరిఫికేషన్లపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించిన ప్రతిపక్షాలు పాపం చేశాయి. దశాబ్దాల పాటు స్వేచ్ఛగా ఓటు వేయనివ్వలేదు. రిగ్గింగ్ సాధారణం అయిపోయింది. ఇప్పుడు ఈవీఎంలతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. బ్యాలెట్ వ్యవస్థ తిరిగి రాదని కోర్టు తేల్చిచెప్పడంతో వారి కలలు చెరిగిపోయాయి అని ప్రధాని విమర్శించారు. బరువు తగ్గించుకోవాలనుకున్న ఓ యువకుడు ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు. పుదుచ్చేరికి చెందిన హేమచంద్రన్ 26 బరువు తగ్గించుకునేందుకు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అయితే చికిత్స ప్రారంభించిన 15 నిమిషాలకే అతనికి గుండెపోటు వచ్చినట్లు సమాచారం. దీంతో హేమచంద్రన్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీనిపై స్పందించిన తమిళనాడు వైద్యశాఖ 2 రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిటీ నియమించింది. మాజీ మంత్రి హరీష్ రావుకు పర్సనాలిటీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. రాజీనామా పేరుతో హరీష్ రావు జోకర్ అయ్యారు. ఆయన బీఆర్ఎస్లో ఉద్యోగి మాత్రమే. మీదే మోసాలు, అవినీతి చేసే పార్టీ. ఎన్నికల్లో మేము హామీ ఇచ్చినట్లు ఇప్పటికే 5 గ్యారెంటీలు అమలు చేశాం. ఆగస్టు 15లోగా రుణమాఫీ కూడా చేస్తామని సీఎం ప్రకటించారు అని కోమటిరెడ్డి వెల్లడించారు.